సంబంధించినటువంటి విషయాలతో పాటుగా కొన్ని పార్టీకి సంబంధించినటువంటివి, రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటివి కూడా ఖచ్చితంగా వచ్చింటాయి. వాటిలో రాబోయే రోజుల్లో నేను మళ్ళీ ఎట్లయితే లాస్ట్ టర్మ్ లో ఇచ్చినటువంటి సంబంధాలు ఎట్లయితే ఉంటాయో అలాంటి పరస్పరమైనటువంటి సహకారం ఇచ్చుంటారు అని చెప్పుంటారు. దీంతో పాటుగా ఇంకొక విషయం మాత్రం ఒకటి రిక్వెస్ట్ చేసి ఉంటారు. అదేంటంటే నేను అనుకోవటం 2019లో జరిగినట్టుగా తెలంగాణలోను ఆంధ్రాలోను ఒకేసారి ఎన్నికలు జరగాలి. అది ప్రధానమంత్రి చేస్తారా? మనం ఏమనుకుంటున్నాం, నిన్న ఇప్పుడు సుందరరామ గారు శర్మ గారు చదివినటువంటి పేపర్లో ఒక ప్రస్తావన వచ్చింది. ఏంటంటే మనకు తెలుగుదేశానికి మనం ముస్లింస్ ఎవరు బీజేపీకి ఓటేయరు, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మనకు రాయలసీమలో వచ్చేటువంటి ఓట్లు రావు, కానీ భారతీయ జనతా పార్టీ పక్కన ఉంటే మేము గెలుస్తాము అనేటువంటి భరోసా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులతో ఒప్పిస్తున్నాడు అనేటువంటి వార్త. అంటే బీజేపీకి 1% 2% ఉన్నటువంటి ఓటు శాతం ఉన్నటువంటి పార్టీ పొత్తు పెట్టుకుంటే గెలుస్తాం అనేటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడుకి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఏం లేదు. దానికి కారణం ఏంటంటే లేకపోతే సిబిఐయో ఈడీయో చూస్తున్నట్టు పోతే ఆయన పని ఏదైతే చేసుకోవాలనేట్టు ఆయన ఆలోచన అయింది. అలాగే ఇక్కడ నాకు తెలిసినంత మాత్రం ఇది కూడా ఈ రోజు వచ్చే ఉంటుంది అనేటువంటిది. అంటే కారణం ఏంటంటే చెప్పండి కంక్లూడ్ చేయండి. కంటిన్యూ చేయండి. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పొత్తు ఇప్పుడు టోటల్గా జరుగుతున్నటువంటి దాంట్లో ఒకటి భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతుందన్నది ఎంతైతే ఉందో, ఫైనల్గా 35 లోపుకే మొత్తం పొత్తు వ్యవహారం నడుస్తుంది. మీలాంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏమో దాదాపుగా తెలుగుదేశమే డబుల్ డిజిట్ అనేటువంటి స్టేజ్. ఇప్పుడు వీళ్ళ ఫేసులు ఇది చూసినప్పుడు లేకపోతే ఈ పరిణామాలు చూస్తుంటే తెలుగుదేశం కోరుకున్నటువంటి విధంగా 30 40 మీరిద్దరు కలిసి తీసుకోవడం అవుతుందా, లేదు మీరు అనుకుంటున్నట్టుగా సమ ప్రాధాన్యం పవర్ షేరింగ్ ఉంటుంది అనుకుంటున్నారా? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి సార్. సాయి గారు చెప్పే ముందు మా సోదరుడు శర్మ గారు ఇందాక పివి గారు భారతరత్న వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారని చెప్పేసి ఒక అంశాన్ని చదివి వినిపించారు. నేను ఇప్పుడు మొత్తం సాక్షి టీవీ వాళ్ళ హ్యాండిల్, తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్, తర్వాత సాక్షి పత్రిక హ్యాండిల్ కూడా చూశారు. ఎక్కడా కూడా అభినందించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. ఒకే ఒక వార్త వచ్చింది, పివి నరసింహారావు గారికి భారత ప్రభుత్వం భారతరత్న అనౌన్స్ చేసిందనే వార్త తప్ప ఏదో 2 hours నుంచి అది అప్డేట్ లో. మాకైతే గ్రూప్ లో వచ్చిన దాంట్లో జగన్ గారి ట్వీట్ ఒకటి పంపించారండి అన్ని గ్రూప్స్ కి, వాట్సాప్ గ్రూప్స్ కి. అయితే ఆ ట్వీట్ లో జగన్ రెడ్డి గారిని నేను చూశానండి, ఆయన ప్రత్యేకంగా నేను చూశాను. 5 years బ్యాక్ తర్వాత అసలు ఇంత మటుకు లేవు. ఓకే ఓకే, అక్కడ వదిలేసేస్తే రైట్. సాక్షిలో ఉంది, ఎవరి గ్రూప్ సాక్షి మెయిన్ పేపర్ లోనే ఉంది. రైట్ రైట్. ఇప్పుడు దాని గురించి మనం టైం వేస్ట్ లేండి, మళ్ళీ ఇప్పుడు సాక్షి గురించి మనం ఉన్న దాన్ని రైట్ రైట్ పివి నరసింహారావు వైపుకి వెళ్ళిపోతున్నాం. మనం ఈ టాపిక్ దగ్గర కన్ఫైన్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడా చాలా సాధారణమైన అంశం మన తెలుగు కాబట్టి. ఇక రెండోది ఏంటంటే మాకు అన్ని మీకు ఇన్ని అనే